టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం తీర్పుపై ఏపీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పందించారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. జస్టిస్ త్రివేది చంద్రబాబుకు 17A వర్తించదని స్పష్టం చేసి తీర్పునిచ్చిందన్నారు. జస్టిస్ అనిరుద్ బోస్ సైతం విచారణ విషయంలో ఎక్కడా అభ్యంతరాలు తెలపలేదన్నారు. జనవరి 18న జరిగే సెషన్స్ లో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ రోజు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుతో తేట తెల్లమైంది. ఇది వారికి చెంపపెట్టు కాబట్టి చాలా సంతోషం. ఈ రోజు దాకా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ రాజకీయ నాయకులు ఆ కొద్ది నెలల్లో ప్రతి డిబేట్లో, ప్రతిరోజు, ప్రతి పేపర్లో 17A అప్లికబుల్ చంద్రబాబు కేసు అని చెప్తా వచ్చాడు. ఈరోజు కాదని బేలా త్రివేది గారు చెప్పారు కదా, 17A నీకు అప్లికబుల్ కాదు అని చెప్పారు కదా. గౌరవ ఇంకొక జడ్జి గారు కూడా చెప్పింది ఏంది, అన్నీ అప్లై అవుతాయి, 17A అప్లై కాదని సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్కి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇప్పుడు దాకా వాళ్ళు చేసినటువంటి ప్రచారం తప్పుడు ప్రచారం తేట తెల్లమైంది. ఇంకా ఫర్దర్గా ఇంకా పూర్తి జడ్జిమెంట్ నేను పాఠం చూడలేదు. కానీ ఈ కరప్ట్ అఫీషియల్స్, ఈ ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఈ 17A చట్టం అడ్డం పెట్టుకొని తప్పించుకోలేరనేది ఈరోజు రుజువైంది. ఒక టెక్నికల్ సాకు మీద 17A పర్మిషన్ తీసుకోవాలా లేదు అనే సాకు మీద ఇటువంటి చర్యలు చేయడం ఈరోజు సుప్రీంకోర్టు వారు తీర్పు ప్రకారం చల్లవని తేలుతున్నాయి. చట్టసమ్మతమైన